ఏ ప్రభుత్వం కోసం ఏ ప్రజల కోసం మీరు నిరంతరం కష్టపడుతున్నారో మొదటి తారీఖు నాడు మీకు జీతభత్యాలు ఇవ్వలేదంటే మీ యజమాని మీదనో మీ ప్రభుత్వం మీదనో మీకు ఎందుకు విశ్వాసం ఉంటుంది, ఎందుకు నమ్మకంగా పనిచేస్తారు? అందుకే ఈరోజు ప్రతి నెల మొదటి తారీఖు నాడు నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తున్నా. ఇప్పటివరకు ఒక్క రోజు కూడా తప్పకుండా ఈ నెల చాలా ఇబ్బంది వస్తే రిజర్వ్ బ్యాంకులో ప్రత్యేకంగా తలకాయ తాకట్టు పెట్టి 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇచ్చిన. సరే, కరువు భత్యము, డిఏలు, కొన్ని విషయాలు మీరు అంటున్నారు. నేను ఒకటే మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం మీది, నేను కస్టోడియన్ మాత్రమే. నేను మీ అందరి తరఫున సమన్వయం చేసేవాడిని. నాకంటూ ప్రత్యేకంగా కిరీటం ఏం లేదు. నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని. ఇంతకుముందే మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ నేను స్ట్రెచర్ మీద కొండి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. స్ట్రేచర్ అనేది పొజిషన్కి ఉంటుంది, ఇండివిజువల్కి ఉండదు. ఇండివిజువల్ పర్సన్స్కో ఇండివిజువల్ కాస్ట్కో స్ట్రేచర్ ఉండదు. ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటుంది, ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది, ఎంపీకి స్ట్రేచర్ ఉంటుంది, ఎమ్మెల్సీకి స్ట్రేచర్ ఉంటుంది, మంత్రికి స్ట్రేచర్ ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది, గవర్నర్కి ఉంటుంది, ప్రధానమంత్రికి ఉంటుంది, రాష్ట్రపతికి ఉంటుంది. ఆ కుర్చీకి స్ట్రేచర్ ఉంటుంది. మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. పైసా లెక్క మొత్తం మీకు అప్పచెప్తా. ఏది ఎట్లా వంచాలనో మీరే చెప్పురి. ఇక నా దగ్గర ఏం లేదు, అనా పైసా నా అన్ని జేబులలో తీసి మీ ముందర పెడతా, టేబుల్ మీద పెడతా. ఒక్క పైసా కూడా నా జేబులో పెట్టుకొని నా నెల జీతం కూడా మీకే ఇస్తా. ఎట్లా వంచుదామో చెప్పురి. సింపుల్ లెక్క చెప్తా నేను. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఓ నెల 200 ఎక్కువ, 200 తక్కువ, ఇది ప్రతి నెల ఆదాయం. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఏదన్నా అనుకోండి, మీకు ప్రతి నెల జీతభత్యాలు ఇవ్వడానికి 6,500 కోట్లు పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల 10 తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది. 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు, కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు. ఈ రెండింటి కలిపి, అప్పులకు తప్పులకు కలిపి, ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరానా ఏందయ్యా అంటే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే. నేను ఒక పూట ఉపాసం పండినా బ్యాంకులో, రిజర్వ్ బ్యాంకులో పడంగానే వాళ్ళే గుంజుకుంటారు, నన్ను అడగను కూడా అడగరు. ఇది ఒక డబ్బా నా ఆదాయం. ఇందులో ప్రతి రూపాయి పడంగానే మొదటి తారీఖు నుంచి 10 తారీఖు లోపల ఈ అప్పులు ఇచ్చిన బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు నుంచి అటే తీసుకొని పోతారు. 6,500 అటు పోయినాయి. మీరు మా బంధువులు, ఆత్మబంధువులు కాబట్టి 6,500 కోట్లు మీ ఉద్యోగస్తులకు ఇస్తున్నా. 13,000 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఇక నా దగ్గర ఎంత మిగిలిందా అంటే 5,000 నుంచి 5,500 కోట్లు. ఇక నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 5,000 నుంచి 5,500 కోట్లల్లా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పెన్షను, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లా 25-30 ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవి కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి, కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని కట్టాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి, రీజనల్ రింగ్ రోడ్కు నిధులు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచే తీయాలి. ఇక నాకున్న వెసులుబాటు 5,000 నుంచి 5,500 కోట్లు. నేనిచ్చిన గ్యారంటీలు కానీ, అంతకుముందు నుంచి వచ్చిన వారసత్వం కానీ, ఇవన్నీ కలిపితే నాకు ఇంకొక 18,000 కోట్లు కావాలి వాస్తవంగా. ఆయన కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు చేసిండు, ఆయన కమిషన్లు తీసుకొని ఆయన వెళ్ళిపోయిండు. ఇవాళ వాళ్ళ పేమెంట్లు నేను వచ్చి కూర్చున్నప్పటికీ 42,000 పేమెంట్లు బకాయిలు పెట్టిపోయిండు ఈ కాంట్రాక్టర్లకి. ఇక విద్యుత్ శాఖ ఇవాటి మళ్ళీ పక్కన పెట్టాలి. అట్లా నేను మినిమం వెల్ఫేర్ ఉన్న వాటిని ఒక మాదిరిగా నడపాలంటే నాకు 22,000 కోట్లు కావాలి. 22,000 కోట్లు నాకు వస్తే ఇప్పుడున్న కమిట్మెంట్స్
ఏదైతే వెల్ఫేర్లో ఇప్పుడు నేను చెప్పిన రైతు భరోసా కావచ్చు, లేకపోతే ఆర్టీసీ బస్సు కావచ్చు, లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు, ఇంటికి సిలిండర్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇట్లా ఇవన్నీ కలిపితే 22,000 కావాలి. 22,000 అంటే 13,000 ఇవి తీసేస్తే 9,000 కోట్లు ఉంటే నేను ఇవన్నీ సమన్వయం చేయగలుగుతా 15 తారీఖు లోపల. ఇంకొక 8,000 కోట్లు ఉంటే ఈయన కాంట్రాక్టర్లకు పెట్టిపోయిన అప్పులకు బిల్లులు కట్టాలి. ఆ బిల్లులు పక్కన పెట్టినా కూడా 9,000 కావాలి. 9,000కు నాకు 5,500 ఉన్నాయి. అందుకే ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు షాదీ ముబారక్ పెండింగ్ పెడితే, ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే, అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి రాయపి, ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు పెట్టి, పిల్లల ఫీజులు ఒక నెల కట్టి, ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది. ఇవన్నీ నేను చెప్తా, రాష్ట్రం దివాలా తీసిందని బయటికి చెప్తావా నువ్వు అంటాడు. సూపర్ శర్వాని అందరు పరిశాని. ఎన్ని రోజులు కప్పిపుచ్చుకోవాలి? క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్నా, కండలు తిరిగినాయి, నాకు 6 ప్యాక్ ఉందని ఎన్ని రోజులు అబద్ధం చెప్పాలి నేను? మీరు చెప్పండి. ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఆయన గారు క్యాన్సర్ ఇచ్చిపోయిండు. ఆ క్యాన్సర్ నుంచి నేను కోలుకొని దాన్ని ఏదో రకంగా ఆరోగ్యం సాధించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చేయలేదు, నువ్వు దిగిపో అంటాడు. అరే మీరు అందరు 5 ఏళ్ల కోసం కదా ఎక్కించింది, నా పేరు మీదనే మీ దగ్గరకు వచ్చి దండం పెడితే రాహుల్ గాంధీ గారు వచ్చి అరే గీననే మా ఓడి నన్ను చూసి ఓటేరి, నన్ను కూడా చూసి ఓటేరి అని 10 నెలలకే దిగిపో అంటాడేంది? 10 ఏళ్ళు కుర్చీలో కూర్చున్నాయన. ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇవాళ మీకు నియామక పత్రం ఇస్తున్నాం, వచ్చే సంవత్సరం మీరు రిటైర్ అయిపోండి, మీరు దిగిపోందంటే మీరు ఊరుకుంటారా మిత్రులారా? మీకు ఒక నిబంధన ప్రకారమే మిమ్మల్ని నియామకం చేపడుతున్నాం కదా. ఇవాళ మీకు నియామక పత్రాలు అందిస్తున్నట్టు ఒక నియమ నిబంధనల ప్రకారమే కదా. మరి ఒక 5 ఏళ్ల కోసం మీరు ఆశీర్వదించి 65 సీట్లు ఇచ్చి, సార్ నువ్వు నడుపు, మేము ఉంటాం, ఏంది కష్టం నష్టం వస్తే మేము అండగంలో పడితే ఓ పూట వెనక ముందైనా కలిసి, ఓ అవసరమైతే అందరం కలిసి ఓ పూట ఉపాసం బండి అయినా మంచి చేద్దామని మీరు అందరు సహకరిస్తుంటే వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ దుఃఖమేంది? ఎప్పుడైనా చూసిర్రా వాళ్ళ అసహనం, వాళ్ళ కోపం? ఏం గుంజుకున్నా వాళ్ళది? నేను ఏం ఫామ్ హౌస్ గుంజుకున్నానా? ఈ కుర్చీ కూడా మీరు గుంజుకొని నాకు ఇచ్చారు, నేనేం గుంజుకోలేదే. మీరు అందరు కలిసి ఇక లాభం లేదా, నువ్వు దిగు, ఇక నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, పోతేంత ఉంతేంత అని చెప్పి దించి మీరు అప్పచెప్తారు. నేను పని చేయనియాలి కదా నన్ను. ఇప్పుడు నన్ను పని చేయనిస్తేనే కదా ఇవాళ వీడికి వచ్చి మీ ముందు నిలబడి మీ నియామక పత్రాలు ఇవ్వగలిగిన కదా. ఆయన 12 ఏళ్లలో చేసినట్టే నేనెందుకు చేయడానికి అవకాశం వస్తుండే? ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసి ఇవాళ నేను కొట్లాడాల్సిన అవసరం ఎందుకుంది? ఎస్ఎల్బిసి 2005-6లో మొదలుపెట్టింది, 2026 వచ్చిన పూర్తి చేయనందుకే కదా నేను మనం మొదలు పెడితే ప్రమాదం జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయినరు. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, ఏదైనా ఆనాడు మేము కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి నిటారుగా నిలబడి ఎన్నో తుఫాన్లకు, ఎన్నో భూకంపాలకు తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు మేము కడితే, ఆయన గారు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు 2 అయిపోయినాయి. పనిమంతుడు పందిరేస్తానంట, కుక్కతో ఒక తలిగి కూలిపోయిందంట. దానికి మేము కాళేశ్వరం కట్టినాం, మేము కాళేశ్వరం కట్టాం. అది కాళేశ్వరం కాదురా నాయన, కూలేశ్వరం ఎప్పుడో కూలిపోయింది. ఆయన ఏ మాత్రం సిగ్గుపడకుండా అబద్ధాలు, మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్లో అబద్ధాలు మాట్లాడతారు. ఒక్కడన్నా ఏమన్నా చక్కగా మాట్లాడతాడు అంటే మీరు చూడరు. సరే ఇవన్నీ నేను చూసుకుంటా, పిల్లల భవిష్యత్తు మీరు చూసుకోరు. నా కోరిక ఒక్కటే, రేపటి నాయకత్వాన్ని ఇవ్వాల్సింది మీరే. ఆనాడు మాకు చదువులు చెప్పిన సార్లు మాకు చదువు నేర్పిండ్రు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి మేము నాయకత్వాన్ని ఇవ్వగలిగినాం. మేము ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చినాం, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు. మేమేం ఆకాశం నుంచి ఊడిపడలే, అమెరికాలో చదువుకోలే, ఇక్కడనే చదువుకున్నాం, ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుకున్నాం. కానీ ఈరోజు ఓ బాధ్యత నెరవేరుస్తున్నాం, దీంట్లో ముందుకు వెళ్తాం. ఇందులో ఇట్లాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు మేము ఎదుర్కొంటాం, అవసరమైనప్పుడు మీరు సహకారం అందిద్దురు. రేపటి భవిష్యత్ తరాలను నిర్మించడానికి మీ సహకారం అవసరం మిత్రులారా. కొన్నిసార్లు ఏదైనా అటు ఇటు పూట వెనక ముందు ఆలస్యమని, ఇది మన కుటుంబము. మన కుటుంబంలో నెల జీతం సరిపోనప్పుడు మనం ఎట్లయితే సమన్వయం చేసుకొని
ఓసారి ఇంటికి రాయి 4 రోజులు, ఓసారి పాల పైసలు, ఓసారి పిల్లల ఫీజులు, ఓసారి ఆ దవాఖాన ఖర్చులు, ఓసారి పండుగ కొత్త బట్టలు కొనుక్కోకుండా కూడా పాత వాటినే ఉతికి ఇస్త్రీ చేసుకొని మంచిగా తొడుక్కుంటాం. వీళ్ళు ఎదురుగున్నోళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. ప్రభుత్వం కూడా గింతే. ఇదేంది లేదు, మీ కుటుంబం నా కుటుంబం ఏందో ఈ ప్రభుత్వం కూడా మందే. అనా పైసతో సహా అన్ని లెక్కలు మీ ముందర పెడతా. మీరే ఒక కమిటీ వేసుకోండి, రాన్రి కూర్చొని అన్నీ మీకు అప్పచెప్తే ఏది వంచుతారో మీరు సిట్టి రాసిస్తే ఆ సిట్టి ప్రకారం రాబోయే 12 నెలలు మొత్తం అట్నీ చేస్తా. ఒక్క రూపాయి కూడా దాచిపెట్టను, ఒక్క రూపాయి కూడా నేను అబద్ధం చెప్పను. అబద్ధాలతోని తాతల ముత్తాతల పేర్ల మీద ఎవరి పిల్లలో చచ్చిపోతే ఇంత దూరం నేను రాలే. కష్టాన్ని నమ్ముకొని వచ్చినా, ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇంత దూరం వచ్చినా. ఈరోజు ఇక్కడికి చేరుకున్నా అంటే కష్టము, నిజం మాట్లాడడం ఈ రెండే మీరు ఆశీర్వదించి ఇక్కడికి ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలుచుకోలేదు మిత్రులారా. కష్టమైన నష్టమైన మీకు చెప్పి, మీకు వివరించి, మీ అనుమతి తీసుకొని ఏం చేయమంటే అది నేను చేస్తా. నాకేం చేసేది ఉంది? ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్ళాను. నేను చెప్తున్నా, ఏంది లేదు, ఒక బిడ్డ ఉన్నది, పెళ్ళైంది, వాళ్ళు మంచిగా ఉన్నారు, నాకు వయసు ఉంది, కాళ్ళు చేతులు బాగున్నాయి, ఓపిక ఉంది. 20 ఏళ్ళు ఈ తెలంగాణ సమాజ నిర్మాణం కోసం నేను పనిచేస్తా. మీరు అందగా నిలబడి ఉండ్రి. వచ్చినోళ్ళే కాదు, ఉన్నోళ్ళకు కూడా చెప్పుండ్రి, ఇది మన ప్రభుత్వం, దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మిమ్మల్ని ఎమోషనల్గా డ్రైవ్ చేసి నిన్న మన సర్పంచ్లను కొంతమంది ధర్నా అన్నారు, మా బిల్లులు రాలేదన్నారు. ఎప్పటివా అని అడిగిన, 3 ఏళ్ళ కింది సార్ అన్నారు. 3 ఏళ్ళ కింది ఎవడు ఉండేనా? వాళ్ళ గురువు గారే ఉండే కదా. వాళ్ళ గురువు గారు నిండా ముంచిపోతే నేను ఒకటొకటి కట్టుకుంటూ వస్తున్నా. ఆ సర్పంచ్లకు బిల్లులు ఇవ్వాలి కదా. ఆయన అంటాడు, తాటి చెట్టు లెక్క పెరిగింది కానీ అవగిందంత అవగాహన కూడా లేదు. ఆయననే కదా ఆర్థిక మంత్రి ఉన్నది, ఆయన ఇస్తా అంటే నేను వద్దన్నానా? అంటే ఇట్లాంటివి సమయానుకూలంగా ప్రజలు మర్చిపోతారు అనుకొని మనల్ని భ్రమలలో పెట్టి ఏదైతే చేయాలనుకుంటుందో అది కుదరదు, అది అట్లా మంచిది కాదు. జాగ్రత్తగా మన అందరం కలిసి ముందుకు వెళ్దాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఈ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులు. తెరిచిన పుస్తకం మన రేవంత్ రెడ్డి గారు. ఒక తెలంగాణ తేజంగా, ఒక ముఖ్యమంత్రిగా కొల్లా నిజానిజాలని నిక్కచ్చిగా లెక్కలతో తేల్చి చెప్పినటువంటి మహనీయమూర్తి